మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి కార్మికులు RK7 గనిపై గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గనిఫిట్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు, ప్రజలకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ప్రాతికేయ మిత్రులకు, ప్రెస్ వారందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు సింగరేణి కార్మికులకు, కార్మికేతరులకు, అధికారులకు, మహిళలకు, యువతకు, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి మరియు వ్యవసాయదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అనునిత్యం భూగర్భ గనిలో ఈ సింగరేణి కార్మికుడు తాను చీకట్లో ఉండి ప్రపంచానికి వెలుగునిస్తున్న సూర్యునికి ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. గెలిచిన సంఘం కూడా దానికి సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే సింగరేణి కార్మికులకు ఒక కూడు లేదు. ఇంత కష్టపడి ఇన్ని రోజులు శ్రమ 136 ఏళ్ళ చరిత్రను ముగించుకున్న సింగరేణి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నా INTC నాయకులు జనక్ ప్రసాద్ గారు ఈ వయసులో కూడా అనునిత్యం కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడుతున్నాడు వ్యక్తి. ఆయనకు కూడా మా జనక్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సింగరేణి కార్మికులందరికీ, మేధావులకు అందరికీ జై సింగరేణి. సింగరేణి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి కార్మికులకు, కార్మికుల ఇతరులకు కూడా ప్రధానంగా నూతన సంవత్సర